ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక పేరు మీనాక్షి చౌదరి. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే ఈమె 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన 'కిలాడి' సినిమాలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి. ఇకపోతే మీనాక్షి చౌదరి 1997 ఫిబ్రవరి 1న హర్యానాలోని పంచకులలో జన్మించారు. ఆమె తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ బిఆర్ చౌదరి భారత సైన్యంలో సేవలందించగా, తల్లి గృహిణిగా ఉండేది. 2018లో ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకోవడంతో మీనాక్షి చౌదరి జీవితం మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 టైటిల్ సాధించారు. ఆ తర్వాత థాయిలాండ్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. ఈ ఘనత భారతదేశానికి గర్వకారణంగా మారింది. ఈ పోటీ ద్వారా మీనాక్షి చౌదరికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించడంతో మోడలింగ్ మరియు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వెలువల వచ్చాయి. మోడలింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి వెబ్ సిరీస్ ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీబీసీ స్టూడియోస్ నిర్మించిన హిందీ వెబ్ సిరీస్ 'ఔట్ ఆఫ్ లవ్'లో ఆలియా కశ్యప్ అనే పాత్రను పోషించారు. 2021లో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన మీనాక్షి 'ఇచ్చట వాహనంలో నిలపరాదు' అనే చిత్రంలో హీరో సుశాంత్ సరసన నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సుశాంత్ ద్వారా ఆమెకు సినిమా అవకాశాలు లభించాయి. అంతేకాకుండా అడ్విశేష్ నటించిన 'హిట్ ద సెకండ్ కేస్'లో ఆర్య అనే పాత్రలో నటించి మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన చిత్రంగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా మీనాక్షి చౌదరి గతేడాది దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు అమ్మడు లిస్టులో పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాదు 1-2 పాన్ ఇండియా సినిమాలు కూడా ఉండడం విశేషం.